we are also the citizen of India. That's all. Just compare yourself as a citizen of one of the citizen of India. And we should not fight for only developing ourselves in career-wise only, study-wise only. But this is a high time, and recently we faced the corona, from which we learn, and we should learn that we should concentrate on our not only economic health but physical health also. So I wish everybody here once again happy International Women's Day, and I thank to the committee for giving me this opportunity. Thank you one and all. అంటే ఉమెన్కి ఓటు వేసే హక్కు ఉండేది కాదు, తర్వాత ఈక్వల్ పే కూడా ఉండేది కాదు. అలాంటి రోజుల నుంచి మనం 143 crores పాపులేషన్ ఉన్న ఇండియన్ ఫినాన్షియల్ ఎఫైర్స్ అన్నింటినీ రెగ్యులేట్ చేస్తున్నది, మేనేజ్ చేస్తున్నది ఒక మహిళ. ఇలాంటి విషయాలన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మనం వర్క్ చేయాలి. ఒక స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే మన ఫీమేల్ పాపులేషన్ ఇన్ ఇండియా 48.5% ఇన్ 2023 అని. కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఫ్యామిలీస్ జెండర్ బయాస్ లేదు, కానీ ఇంకా కొన్ని కేటగిరీస్ ఆఫ్ ఫ్యామిలీస్లో జెండర్ డిస్క్రిమినేషన్ ఉంది. అది కూడా పోగొట్టగలిగితే మనం సక్సీడ్ అయినట్టే. తర్వాత ఇండియన్ ఉమెన్కు కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అని అంటారు. అవి ఇండియన్ ఉమెన్ ఆర్ గుడ్ ఎట్ మల్టీ టాస్కింగ్, గుడ్ పేరెంటింగ్, ఇన్స్పైర్ దేర్ కిడ్స్ టు బీ ఎథికల్. Indian women have high morals. Indian women are one who strike a balance between personal life and family life. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నవి అని మనం తెలుసుకుంటూ అవి మనలో ఉన్నాయా లేవా అని ఆలోచిస్తూ మనం పాటించడానికి రిమైండ్ చేసుకుంటూ వర్క్ చేయటం వల్ల అందరూ వృద్ధి పొందుతారు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ స్వామి వివేకానంద గారు తెలుసు. వారితో ఒక ఫారినర్ మాట్లాడుతూ ఇండియన్ ఉమెన్ ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వరు అని అన్నారట. స్వామి వివేకానంద గారు అన్నారు, కెన్ an ordinary citizen of your country shake hands with your queen అని అడిగారట. ఆయన ఫారినర్ నో అని చెప్పారు. అప్పుడు స్వామి వివేకానంద గారు అంటారు, ఇన్ అవర్ కంట్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ క్వీన్ అని చెప్పారు. ఇలాంటి మంచి క్వాలిటీస్ మనం మన నెక్స్ట్ జనరేషన్కి కూడా అందిస్తామని ఆశిస్తూ సెలవు. మహాశివరాత్రి సందర్భంగా మనం ఈరోజే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్ చేసినటువంటి మహిళలందరికీ, వారిని సపోర్ట్ చేస్తూ వచ్చిన మెయిల్ పర్సన్స్ అందరికీ కూడా అభినందనలతో, శుభాకాంక్షలతో. ఇప్పుడు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుతున్నాం కదా. అసలు ఎంపవర్మెంట్ అంటే ఏంటి? ఉద్యోగాలు చేయడం ఎంపవర్మెంటా? రాజకీయాల్లో మనం రాణించడం ఎంపవర్మెంటా? ఎంతవరకు ఎంపవర్మెంట్?
ఏది సాధించలేదు మహిళ అనేది చెప్పడం ఎంత అబద్ధమో, ఎంతో సాధించేస్తామని చెప్పడం కూడా అంతగా వాస్తవం కాదేమో. మనం సభలో ఉన్నాం కదా, మన గురించి గొప్పగా చెప్పుకోవాలి, లేనిది కూడా మనం ఆపాదించి చెప్పుకోవాలి, లేకపోతే వాస్తవాన్ని మరుగున పెట్టి మాట్లాడుకోవాలనేది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఉన్న విషయాన్ని మనం యథాతథగా మాట్లాడుకున్న రోజే మనలో అభివృద్ధికి ఒక మెట్టు పైకి వెళ్తామని నా అభిప్రాయం. మొదటిగా మన ఎంపవర్మెంట్ పెరగాలి అంటే ఆలోచన ధోరణి మారాలి. ఒక సమాజాన్ని చూస్తే ఆ సమాజంలో ఉన్న అభివృద్ధి చెందిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే ఆ సమాజంలో మహిళకి ఇచ్చే విలువను చూసి ఆ సమాజం అభివృద్ధి చెందిందా లేదా అని మనం అంచనా వేయవచ్చు. నిజంగా ఇక్కడ కూర్చున్న మహిళలందరూ కూడా సాధికారత సాధించారని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమయం ఎంత అయిందండి, 8 గంటల సమయంలో కూడా మనం ఇక్కడికి వచ్చి ధైర్యంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామని. అలాగే ఆడపిల్లలు ఈ టైంలో బయటకు వచ్చి ఒంటరిగా వెళ్ళగలరా అంటే లేదు. ఎందుకని మన కష్టంలో ఉన్న, మన బ్రాటప్లో ఉన్న నరనరాన్న జీవించుకుపోయిన మన పద్ధతులు దీనికి కారణం. దీన్ని మార్చాలి. ఈ ఎంపవర్మెంట్ సాధించాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరి దృక్పథంలో మహిళ కాదు, ప్రతి మనిషి దృక్పథంలోనూ మార్పు రావాలి. మహిళలకు అండగా నిలిచి ముందుకు నడిపించే పురుషులు అండగా నడిపించేస్తున్నారని దీని ఉద్దేశం కాదు. పురుషులు వచ్చి ఇక్కడ అంత కంఫర్ట్గా కూర్చుని మాట్లాడగలుగుతున్నారు అంటే వారిని అంత ఇదిగా ఆరోగ్యంగా ఉంచి ఇక్కడ వరకు నడిచి వచ్చేలాగా చేసేది ఇంటి దగ్గర ఉండే వాళ్ళ స్త్రీలని మనం మర్చిపోకూడదు. వాళ్ళ సహాయ సహకారాలతోనే వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఆనందంగా ఉండి ఇక్కడికి వచ్చి అంత గొంతు విప్పి గర్వంగా మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి ఎవరి అభివృద్ధి వెనకైనా కూడా మహిళ ఉంది. మనందరికీ తెలియని కాదు, జగమెరిగిన సత్యం. ఒక మానవ జీవితానికి నాంది మహిళ. అలాగే సమాజంలో ఒక ఛత్రపతి శివాజీ లాగా ఎవరినైనా తీర్చిదిద్దాలి అంటే కూడా తల్లి బ్రాటప్ లాంటిది చాలా అవసరం. మనం పిల్లల్ని పెంచే తీరులోనే మన సమాజం ముందుకు వెళ్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. అందులో నాట్ ఓన్లీ మహిళ, ప్రతి ఒక్కరి రోల్ ఉంటుంది అందులోనూ. పురుషులు, తండ్రి తల్లిని గౌరవిస్తూ చూస్తే కొడుకు ఏం నేర్చుకుంటాడండి? స్త్రీలను గౌరవించడం నేర్చుకుంటాడు. అలా కాదు, నీకేం తెలియదు, నువ్వు ఉండు, నువ్వు కూర్చో, నేను వెళ్ళొస్తాను. తనకు తెలివైందైనా కానీ భర్తకి గౌరవం ఇవ్వాలి అనే మన సాంప్రదాయాన్ని గౌరవించి ఆడవాళ్ళు భర్తను గౌరవిస్తున్నారు. ఆ గౌరవానికి వేరే అర్థం చెప్పి మహిళకి ఏమీ తెలియదు అనేదాన్ని నేను ఒప్పుకోను. ఆ గౌరవాన్ని గౌరవంగా భావించి ఇక నుంచైనా మనం ముందు తరాలకి ఆడపిల్లకి ఎలా గౌరవించాలి అని ప్రతి ఒక్కరూ, నాకు తెలిసిన సిద్ధాంతం ఏంటంటే ఏదైనా మన నుంచి మొదలు పెట్టాలి. నువ్వా సమాజంలో ఎవరి నుంచి మొదలవుతుంది అని కాదు, ప్రతి ఒక్క పని కూడా నాతోనే మొదలవ్వాలి అని మనం మొదలుపెట్టిన రోజు ఖచ్చితంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం సాధించగలుగుతాం. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దానికి నేను పూర్తి అర్థం నాకు తెలిసినంత వరకు ఎడ్యుకేషన్లో గొప్పవాళ్ళు అవ్వడం కాదు. ప్రతి విషయాన్ని ఎడ్యుకేషన్ ఉండాలి. చదువుతో విజ్ఞానం పెరుగుతుంది, విజ్ఞానం వల్ల విచక్షణ వస్తుంది, విచక్షణ వల్ల ఏది మంచి ఏది చెడు అని మనం నిర్ణయించగలుగుతాం. ఆ నిర్ణయం ప్రతి మహిళ స్వయంగా తెలుసుకొని కరెక్ట్ అయిన సమాజానికి, కుటుంబానికి మేలు చేసే నిర్ణయం తీసుకోగలిగిన నాడు ఎంపవర్మెంట్ వచ్చినట్లు. అందుకనే చెప్తున్నాను, మనం పూర్తిగా ఎంపవర్మెంట్ సాధించలేదు, అలాగని సాధించకుండా ఉండలేదు. మనం సాధిస్తున్నాం ఎంపవర్మెంట్. కాకపోతే మన సమాజాన్ని ఇంకా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉందని నేను భావిస్తున్నాను. నేను 5th ADG అంటే స్పెషల్ అఫెన్స్ అగైన్స్ట్ ఉమెన్ కోర్టుకి జడ్జిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని సభాముఖంగా చెప్తే మహిళల్లో కొంచెం మార్పు వస్తుందేమో, ఇది కన్వే అవుతుంది సమాజానికి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలా వరకు కూడా కేసుల్లో ఏముంటుందంటే అమ్మాయిలు ప్రేమించడం,
ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు మన కెరియర్లు బాగా స్థిరపడే వరకు మనం ప్రేమించుకున్నాం. తర్వాత అదే అంటే హార్మోన్ల ఇది వల్ల కానివ్వండి, సమాజంలో ఉన్న మన మీడియా వల్ల కానివ్వనండి, ఇప్పుడు అది తప్పనిపించట్లేదు. ఇద్దరి స్త్రీ పురుషుల మధ్య స్నేహం అనేది తప్పనిపించట్లేదు. అందరం అంగీకరిస్తున్నాము, ప్రేమ వివాహాన్ని ప్రోత్సహిస్తున్నాము. ఇలాంటి సందర్భంలో వాళ్ళిద్దరూ కొంతకాలం కలిసి ఉండి శారీరకంగా ఒకటైన తర్వాత ఒక ఫైన్ డే ఇద్దరికి తేడా వచ్చేస్తారు. అప్పుడు ఆ అమ్మాయి కోర్టుకు వచ్చి 376 పెడుతుంది. ఎంతవరకు మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానివ్వండి, మన హైకోర్టు జడ్జిమెంట్స్ కానివ్వండి, ఏమున్నది, నువ్వు తెలిసి ఆడపిల్లగా నువ్వు చదువుకుని ఉండి, నువ్వు జ్ఞానం ఉండి, నువ్వు జాబ్ చేస్తూ నీకు తెలియదు అతను మోసం చేశాడు 417, 420 అంటే అది వాస్తవం కాదు అని చెప్పి చాలా వరకు పురుషులకే సుప్రీంకోర్టు తీర్పులు ఉండడం జరిగింది. కాబట్టి నేను ప్రతి మహిళకి విన్నవించుకునేది ఏంటంటే, మన స్త్రీ జాతికి ఏది మంచిది, ఏది చెడు, ఏం చేస్తున్నాం మనం, ఎంతవరకు మనం నడవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ సొసైటీలో, మనం స్థిరపడే వరకు కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయాలు ఉండి, ఎవరు బయటకు వెళ్ళినా మా అమ్మాయి పర్ఫెక్ట్గా ఉంది, ఖచ్చితంగా జాగ్రత్తగా తిరిగి వస్తుంది, తన జాగ్రత్త తనకు తెలుసు అనేలాగా మనం ఆడపిల్లలను పెంచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నాను నేను. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారము 54% బాలలకు చైల్డ్ అబ్యూస్కి గురవుతున్నారని చూస్తున్నాము. అంటే ప్రతి 2 ఆడపిల్లలో ఒక పాప చైల్డ్ అబ్యూస్కి గురవుతుంది. ఇలాంటి ఇన్సెక్యూర్ సొసైటీలో మనం ఉన్నామా అంటే దీనికి ఎవరు కారణం అంటే, మనం సమాజంలో ఉన్నప్పుడు ఒకలాగా, సమాజం వెనక ఒకలాగా ప్రవర్తిస్తున్నామని అర్థమవుతుంది. దీన్ని నేను ఎవరినో ప్రత్యేకించి తప్పు పట్టడం జరగట్లేదు. ఇలాంటి సొసైటీ నుంచి మనం మారాలి. పోక్సో కోర్టులు, ఈ అఫెన్స్ అగైన్స్ట్ హ్యూమన్ కోర్టులు మూతపడాలి అని నేను కోరుకుంటున్నాను. అలాంటి సమాజం రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి మహిళలు వారికి సమఉజ్జీలుగా ఉండి వారికి చేయుతనిస్తూ ముందుకు నడిపిస్తున్న పురుషులు అందరూ కూడా మన యాటిట్యూడ్లో, మన ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చుకొని ముందుకు నడిచిన రోజు నిజమైన ఎంపవర్మెంట్ వస్తుంది, దేశం సమాజం అభివృద్ధి చెందుతుంది, మన భావితరాలు బంగారు భవితని చూడగలుగుతారని ఆశిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం అంటే మహిళ యొక్క స్వేచ్ఛను గుర్తించడం, సమానత్వాన్ని గుర్తించడం, స్త్రీలపై జరిగే అణిచివేత, అత్యాచారాలు పోవాలని మనము పోరాటమే, దాన్ని గుర్తించడమే. దాదాపు మనం చెప్పుకున్న క్లారా జెట్కిన్ మహిళలకి ఒక దినోత్సవం ఉండాలని చెప్పి, కార్మిక మహిళల హక్కుల కోసం, కార్మిక మహిళల పనిదినాల పెంపు కోసం, పనిదినాల పెంపుకు వ్యతిరేకంగా కార్మిక మహిళలకి పురుషులతో పాటు సమాన వేతనం రావాలని, వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వం కావాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్టార్ట్ అయిందే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. ఇది ఫామ్ చేసింది కూడా మిడిల్ క్లాస్ మహిళలే. క్లారా జెట్కిన్ చదువుకున్న వాళ్ళు పేద మహిళలకి, శ్రామిక మహిళలకి, వాళ్ళపై జరుగుతున్న వర్గ దోపిడీకి వ్యతిరేకంగా ఈ ఉమ్మడి ఉండాలని చెప్పి ఆమె ఏర్పరిచింది. కానీ మనం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం, అది ఇంటర్నేషనల్ పిలుపు, మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటున్నాం. అంటే దాంట్లో శ్రామికులు ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, దోపిడీకి పోయే మహిళలు ఉంటారు. కాబట్టి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు మనం ఒక శ్రామిక మహిళలు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళ దినోత్సవాన్ని మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం చదువుకున్న తర్వాత మన కోసమే, మన హక్కుల కోసమే ఫైట్ చేస్తాం. మాకేంటి, కుటుంబ హింసకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం, మాకేంటి, పైకి వెళ్తాం. కానీ మన ఈ అభివృద్ధి కావడానికి అయినటువంటి కర్మాగారంలో పనిచేసే మహిళలు, వ్యవసాయంలో పనిచేస్తున్న కూలి హక్కుల గురించి కూడా మనము సమానత్వంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈరోజు మహిళా దినోత్సవం అంటే ఇందాక చెరుకూరుగా చెప్పారు, ప్రతి చోట చూస్తున్నా అందాల పోటీలు పెడతారు, ఇంకా ముగ్గులు పోటీ పెడుతున్నారు, కొన్ని బార్లలో అయితే గోల్డ్ పోటీ పెట్టారు, మెహందీ ఫంక్షన్ అంట. అంటే ఏంటిది? దానివల్ల మహిళ ఇలైట్ చేయడం కాదు, మీరు ఎప్పుడు ముగ్గులు వేసుకుంటూ ఉండాలి, మీరు
మీరు ఎప్పుడు గోల్డ్ డాగ్ పెట్టుకుంటారు, మీరు ఎప్పుడు మీ యొక్క అందంతో మీ యొక్క మహిళ అంటే అందంగా అలంకరించబడి ఉండాలి. మహిళలు అంటే ఏమంటారు, ఒక అందంగా ఉంటే భర్త ఆకర్షించబడతాడు. ఈ టైంలో ఏదైతే పురాణాలు వీటిలో చెప్తున్నారో మహిళ భర్తను ఆకర్షించబడాలని చెప్తారో ఈ భావనకు వ్యతిరేకంగా మనం ఫైట్ చేయమని చెప్తుంటే మనం అందాల పోటీలు, ముగ్గుల పోటీలు, నడక పోటీలు పెట్టుకోవడం అనేది దాని స్థాయి తగ్గించడం అనేది మనం గుర్తించాలి. ఈ పోరాడే హక్కులో మహిళల యొక్క దినోత్సవంగా గుర్తించాలి. మహిళకి రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా సమానత్వం వచ్చిన రోజే మహిళా స్వేచ్ఛ ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది ఎటుకటకు మహిళ అంటారు. ఏంటబ్బా ఎప్పుడు మహిళ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, రేతుల గురించి మాట్లాడతారా? మనం చాలా సాధించాం, మీరు ఎందుకు ఎప్పుడు పాటలు మాట్లాడన్నా? ఇండివిజువల్ ఇంటలెక్చువల్స్ కూడా ఉన్నారు. కానీ మన అన్న వద్దన్న కద్దన్న ఈరోజు మహిళలపై మతం కూడా వచ్చి భుజస్కంధాల మీద కూర్చొని నువ్వు అవి పాటించు, ఇవి పాటించు, నువ్వు పూజలు చేసుకో, మొగుడు కోసమే బతికానే కల్చర్ కూడా ఇండియాలో జరుగుతూ ఉంది. కాబట్టి మనము మహిళపై జరుగుతున్న అన్ని రకాల వివక్షతలకి, హింసకు వ్యతిరేకంగా చదువుకున్న మహిళలుగా తోటి గ్రామాల మహిళల కోసం ఫైట్ చేయాలని చెప్తూ ఒక ఉదాహరణ ఇందాక చదువుకుని గారు చెప్పారు. అంతకుముందు ఉమెన్స్ డే అనేది, ఉమెన్ సెక్రటరీ అనేది పోస్ట్ ఇక్కడ లేదు. నేను జనరల్ సెక్రటరీ కంటెస్ట్ చేసినప్పుడు అందరూ నన్ను గెలిపించారు. ఆ టైంలోనే ఉమెన్కి ఒక పోస్ట్ ఎందుకు లేదని చెప్పి అందరి సహకారంతో మేము ఫైట్ చేసాం. ఆ రోజు అప్పటి నుంచే ఉమెన్స్ డే స్టార్ట్ చేసాం. 2002 నుంచి మన గుంటూరు బార్లో జరుగుతూ ఉంది. అయితే నేను తర్వాత ఒక 7 years తర్వాత బెజవాడ బార్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నా మిత్రులు గుర్తుంచుకొని నన్ను పిలిచినందుకు ఒక ఉమెన్ సెక్రటరీ క్రియేట్ చేశారు. ఉమెన్ యూనివర్సిటీ క్రియేట్ చేసినందుకు మీరు రావాలని చెప్తే నేను నా బారు కాబట్టి నేను పుట్టి పెరిగింది గుంటూరులోనే, నా బార్ పిలిచింది కాబట్టి వచ్చాను. మిత్రులారా, మీరు స్త్రీలని గౌరవించమంటే వాళ్ళ స్వేచ్ఛని, సమానత్వాన్ని, వాళ్ళ యొక్క జరిగే దోపిడీకి వ్యతిరేకంగా జరిగే అన్నింటిలో సపోర్ట్ చేయాలని ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మేము ఆ రోజు మహిళపై హింస బార్లో బయట జరిగిన వివక్షకు వ్యతిరేకంగా మహిళలు పోట్లాడారు. ఉమెన్ బార్ అసోసియేషన్ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు ఒక జడ్జి గారు వాళ్ళ వైఫ్కి మనోవర్తి కట్టకపోతే ఆయన మనోవర్తి కట్టాలని న్యాయం చేయాలని చెప్పి మేము శంకర్రావు సెంటర్లో ధర్నా చేసి రాకపోరాప చేశాం. ఇక్కడున్న ఆ రోజు జడ్జెస్ అందరూ అప్రిషియేట్ చేశారు. మొన్న రిటైర్ అయిన ఒక జడ్జి గారు ఇక్కడ నుంచి లక్ష్మి మేడం గారు మొన్న కనపడ్డారు విజయవాడ బార్లో. ఒక మీటింగ్కి వచ్చారు. అమ్మ ఆ రోజు మీరు మీకోసమే కాకుండా జడ్జెస్ మహిళలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఫైట్ చేశారు, చాలా స్పిరిట్గా ఉండేవాళ్ళు అని చెప్పారు. మనము మన ప్రొఫెషన్తో పాటు తోటి మహిళల యొక్క స్పందన పెంచే విధంగా, తోటి మహిళలకి ఉనికి ఇదే విధంగా మనం ఫైట్ చేయాలని చెప్తూ ఏది తనంత తన్ని ధర చేయరదు, శోధించి సాధించాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నా బాబు సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మార్చి 8, ఈరోజే కాదు ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. ఒక ఇండియాలోనో లేకపోతే ఇక్కడ గుంటూరు బార్లోనో కాదు, ప్రపంచం మొత్తం జరుగుతోంది. ఎందుకు ఇంత ప్రపంచం మొత్తం జరుగుతుంది? కొన్ని దేశాలు అయితే ఆఫ్ఘనిస్తాను, చైనా వాటిలో నేషనల్ హాలిడే, అఫీషియల్ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది మార్చి 8. ఎందుకు జరిగింది? ఇంత ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుగుతోంది ఇది? దీనికి కారణాలు ఏంటంటే దీని హిస్టరీ అందరూ చాలామంది చెప్పేశారు. అది కాకుండా మీకు అందరికి కూడా తెలుసు, మన 115 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి దీని చరిత్ర. కాబట్టి నేను అందులో డీటెయిల్ వెళ్ళటం లేదు. అందరూ చెప్పారు. కార్మికులు, వస్త్ర వ్యాపారులు 1908లో ప్రొటెస్ట్ చేశారు కొన్ని విషయాల్లో. అదేంటంటే జీతాలు తక్కువ ఉన్నాయని, పని గంటలు ఎక్కువ ఉన్నాయని, ఓటింగ్ రైట్స్ లేవని, ఇలా కొన్ని వాళ్ళు చేయడం మూలంగా అప్పుడు అమెరికా సోషలిస్ట్ పార్టీ ఫిబ్రవరి 8, 1909ని నేషనల్ విమెన్స్ డేగా అమెరికాలో అబ్జర్వ్ చేయడం వల్ల అది అసలు ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ అమెరికాలో నేషనల్ విమెన్స్ డే అని. తర్వాత 1975 ఇయర్ చేశారు అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని. అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా ఫిబ్రవరి 16, 1975 దాన్ని నేషనల్ డే గాను ప్లస్ ఇయర్గా కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఏదైతే మీకు అందరికీ హిస్టరీ తెలుసు కాబట్టి నేను అందరికీ వెళ్ళటం లేదు. బట్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? నెక్స్ట్ వచ్చే ప్రశ్న, మనం ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి? ఇది చూస్తే యుఎన్ చార్టర్ 1945లో దట్ ఈస్ ద ఫస్ట్ ఫైన్ అగ్రిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ద జెండర్ ఈక్వాలిటీ బిట్వీన్ ద మెన్ అండ్ ఉమెన్. ఒక జెండర్ ఈక్వాలిటీ రావాలి మెన్ అండ్ ఉమెన్కి, అప్పుడే సొసైటీ బాగుంటుంది. ఫ్రీ జెండర్ బయాస్ ఉండాలి
అని ఒకటి రాయడం, దాని యూఎన్ జనరల్ అసెంబ్లీ దాని రెజల్యూషన్ పాస్ చేయడం. ఇక అక్కడి నుంచి మార్చి 8 సంవత్సరం ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ 1975 ఇయర్ గుర్తించారో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుగా చేయడం అనేది. ఇక అక్కడి నుంచి ప్రతి సంవత్సరం అందరం చేయడం జరుగుతున్నారు. సో ఇది ఎలా సెలబ్రేట్ చేయాలంటే ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ. పాస్ చేయండి జెండర్ ఈక్వాలిటీని. ఎలా చేయాలి? ఉమెన్స్ రైట్స్ ఏంటో చెప్పండి, అక్కడ రీప్రొడక్టివ్ రైట్స్ ఏంటో చెప్పండి, వైలెన్స్ ఎందుకు జరుగుతుందో చదవండి, చూడండి, దాని మూలాలు కనుక్కోండి, దానికి సొల్యూషన్ కనుక్కోండి. ఇవన్నీ కూడా చేయమని ఒకటి. రెండో రకంగా ఏంటంటే ఉమెన్ అన్ని రంగాల్లో కూడా వెళ్ళిపోయారు, ఒక్కటి కూడా వదల్లా. పైలట్ దగ్గర నుంచి ఆర్మీలోకి, సైంటిస్టులు, అడ్మినిస్ట్రేటర్స్, మొత్తం అన్ని రంగాల్లో టాప్ టు బాటం అన్ని రంగాల్లోకి వెళ్ళారు. అన్ని రంగాల్లో కూడా సక్సెస్ సాధించారు. ఒక్కసారి ప్రపంచం మొత్తం ఉమెన్ వైపు చూడడం కూడా మొదలుపెట్టింది. ఇది అర్లీ పీరియడ్లో లేదు, అది ఇంపాసిబుల్. అసలు ఉమెన్ అన్న ఒక జాతి ఉన్నదన్నదే ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు కన్ఫైన్డ్ విత్ ఇన్ ద 4 walls ఆఫ్ ది హౌస్. ఆ వంటింటికే ఉండిపోయారు, బయటికి రాలేదు. ఎప్పుడైతే ఈ 20th centuryలో ఇండస్ట్రీస్ అవి బాగా వచ్చిన తర్వాత ఉమెన్ ఇంట్లోంచి బయటికి రావడం, వర్క్ ఫోర్స్లోకి వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఏముండేది? ఆవిడకి ఒకే ఒక టాస్క్ ఉండేది, ఇంటి బాధ్యత, పిల్లల ఆలనా పాలన, ఇంట్లో అత్తమామల గురించి చూసుకోవడం, ఇంటికి వచ్చేపోయే అతిథుల్ని గౌరవించడం. ఈ టాస్క్ ఒక్కటే ఉండేది. ఇంటి 24 hours సరిపోతుంది ఆవిడకి, అదొకటే ఉండేది. కానీ ఎప్పుడైతే వర్క్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు డబుల్ టాస్క్ అయింది ఉమెన్కి. ఉద్యోగం చేస్తున్నాం కదా అని అందులో ఏవీ తగ్గలేదు, వాటితో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా ఉన్నాయి. రెండు బ్యాలెన్స్డ్గా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఉమెన్ చేస్తున్నారు, ఎక్కడ కూడా తగ్గట్లేదు, రెండు బ్యాలెన్స్ చేసుకున్నారు. అంటే ఏంటి? ఉమెన్ మల్టీ టాస్క్లో క్యాపబుల్, ఏదైనా చేయగలదు. సో వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఇది సారీ మగవాళ్ళని క్షమించాలి, వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఒకటే చేస్తారు, బయటికి వెళ్ళి ఉద్యోగమే చేస్తారు, కానీ ఇంట్లో పనులు చేయలేదు. కాకపోతే ఇప్పుడు జనరేషన్ కొంత సహాయం చేస్తున్నారు, కొద్దిగా మారారు, సహాయం చేస్తున్నారు. కానీ ఆ సహాయం అనేది సహాయమే, కానీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ విమెన్ మీదే ఉంటుంది. సో ఎక్కడ కూడా కష్టపడట్లా, చాలా అవలీలగా చేసుకొని వెళ్ళిపోతుంది రెండు బాధ్యతలు కూడా. అంటే విమెన్ ఎలాంటిదో మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఎంత క్యాపబుల్, ఎంత ఇది, ఆవిడ సామర్థ్యం ఏంటి. కాబట్టి మనం అందరం కూడా విమెన్గా అయినందుకు మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మొత్తం ఫ్యామిలీ మొత్తం మన మీదే డిపెండ్ అయింది, మనం లేకపోతే ఫ్యామిలీనే లేదు. సో మనం ఈ సందర్భంగా మనం గర్వంగా ఉండాలి. వీటన్నిటికన్నా కూడా ఈ ప్రొఫెషన్లో ఉన్న లేడీస్, లాయర్స్ కానీ జడ్జెస్ కానీ వాళ్ళకి మరీ అసలు మాకేంటంటే టీచర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ చూసుకుంటే ఒక 10 to 4 అలా ఉంటుంది. 10కి ముందు 4కి తర్వాత మేము వర్క్ చేసుకుంటాం. కానీ వీళ్ళకి 8 to 8, 8 కల్లా ఆఫీస్కి వచ్చి కూర్చోవాలి, క్లయింట్స్ వస్తారు, తర్వాత మధ్యలో కోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ 6కి ఆఫీస్లో కూర్చోవాలి, క్లయింట్ వెళ్ళిన తర్వాత 8 తర్వాత 2 గంటలు చదువుకోవాలి, మర్నాటి కోర్టుకి ఏంటో చూసుకోవాలి. ఇక అసలు వీళ్ళ ప్రొఫెషన్ చాలా కష్టం, అసలు రెండు హ్యాండిల్ చేయడం. కానీ చేసుకొని అందరూ జడ్జెస్ అవుతున్నారు, హైకోర్టు జడ్జెస్ అవుతున్నారు, లీడింగ్ లాయర్స్ అవుతున్నారంటే మన సామర్థ్యం ఏంటో ఒక్కసారి మనమే ఆలోచించుకోవాలి. మనం ఎక్కడా తక్కువ కాదు, వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మనకి కాబట్టి ఆడవాళ్ళం అని ఎప్పుడు కూడా అనుకోకండి. ఇంకొకటి ఎంపవర్మెంట్ కూడా చెప్తున్నారు. ఎంపవర్మెంట్ ఏం లేదు, మన డెసిషన్ మనం తీసుకోగలిగిన సత్తా మనకు ఉండాలంతే. ఏం చదువుకోవాలో మనం డిసైడ్ చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎలా బతకాలి అన్నదే ఎంపవర్మెంట్. అది ఎవరు ఇచ్చేది కాదు, ఎవరు ఇవ్వరు బొట్టు పెట్టి. మన ఎంపవర్మెంట్, మన డెసిషన్ మనమే చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటి, మహిళా దినోత్సవం 2 అచీవ్మెంట్ చేసిన ఆడవాళ్ళని గుర్తు చేసుకోవడం, జెండర్ ఈక్వాలిటీని. ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ చూసినా కూడా ద కాన్స్టిట్యూషన్ గోల్ ఏంటి, జెండర్ ఈక్వాలిటీ. దానికి తగ్గట్టుగానే ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి, ఆర్టికల్ 14, 15 అన్నీ. చాలా టైం అయిపోయింది కాబట్టి నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్తాల్లో, మీరు లాయర్సే కాబట్టి మీకు అవన్నీ తెలుసు. కాబట్టి కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ. అది ఎంతవరకు సాధించాం? సోషల్గా లేదు, ఎకనామిక్గా మన రైట్స్ మనం ఎంజాయ్ చేసుకున్నాం, మనం వర్క్ చేసుకున్నాం, మన డెసిషన్స్ మనం తీసుకుంటున్నాం. కానీ ఒక్క ఛాన్స్ మనం ఇచ్చామంటే సోషల్గా, ఎకనామిక్గా అన్నిటిగా కూడా మనం డిస్క్రిమినేట్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ ఎవరైతే కొంత ఉమెన్ వీక్గా ఉన్నారో వాళ్ళు డిస్క్రిమినేషన్గా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే లీగల్గా కూడా డిస్క్రిమినేషన్ ఉంది. ఒక పక్క కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ ఉండాలని అది కాన్స్టిట్యూషన్ గోల్ అయితే, ఇన్ని సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చినా కూడా లీగల్గా కూడా డిస్క్రిమినేషన్ ఉంది.
పర్టికులర్గా ఉమెన్ సంపాదన మీద. ఇప్పుడు ఉమెన్ అందరూ సంపాదిస్తున్నారు. మగవాడికి వచ్చేసరికి హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, సపరేట్ ప్రాపర్టీ అని 2 ప్రాపర్టీలు. విమెన్కి వచ్చేసరికి 3 రకాలుగా చెప్పారు. తండ్రి దగ్గర నుంచి వచ్చేది, అత్తమామల దగ్గర నుంచి వచ్చేది, తన సంపాదన. ఈ 3టికి ఉన్నాయి. ఈ ప్రాపర్టీ ఎవరికి వెళ్తుంది? విల్లు రాస్తే సమస్య లేదు. చాలామంది విల్లు రాయరు, అక్కడ వస్తుంది ప్రాబ్లము. చట్టం సరిగా లేదు ఇక్కడ. విల్లు రాయకుండా ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ కనుక చనిపోతే తన పిల్లలు లేకపోతే మామగారి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి మామ వైపు వెళ్ళిపోతుంది, అత్తగా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి తల్లిదండ్రులకు వెళ్ళిపోతుంది. అక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ తన సొంత కష్టార్జితం దగ్గరకు వచ్చినప్పుడు సెక్షన్ 15 ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ లిస్ట్ ఇస్తుంది. పిల్లలు హస్బెండ్ ఫస్ట్, వాళ్ళు లేకపోతే హస్బెండ్ హెయిర్స్, వాళ్ళు లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే హెయిర్స్ ఆఫ్ ద తండ్రి లేదా హెయిర్స్ ఆఫ్ ద తల్లి అని ఒక 5 లిస్ట్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ చనిపోయింది, ఒక 30 లక్షలు ఇచ్చింది. సో కొడుకు కూతురు మొగుడు ఉంటే ముగ్గురికి 10 లక్షలు వస్తాయి. ఈ హస్బెండ్ 10 లక్షలు ఎక్కడికి వెళ్తుంది? ఆవిడ చనిపోగానే 99 మంది పెళ్లి చేసుకుంటారు. 2వ భార్య వస్తుంది, ఆ భార్యకు సంతానం వస్తుంది. ఈ 10 లక్షలు ఇద్దరు పిల్లలతో పాటు సెకండ్ భార్యకి ఆ కొడుకు కూడా వస్తుంది. ఒకటి సరే, హస్బెండ్ కూడా లేడు, పిల్లలు లేరు, హస్బెండ్ వారసులకు వెళ్తుంది. హస్బెండ్ వారసులు ఎవరు? సెక్షన్ 8 ఆఫ్ ద హిందూ సక్సెషన్ యాక్ట్. క్లాస్ 1, క్లాస్ 2, యాగ్నేట్స్ అండ్ కాగ్నేట్స్. కాగ్నేట్స్లో కూడా వెళ్తుంది, అంతేగాని తల్లిదండ్రులకు రాదు. కాగ్నేట్స్ అంటే వాడు మేనమా పిల్లలు, మేనత్త పిల్లలు చాలా దూరం, వాళ్ళకైనా వెళ్తుంది, కానీ తల్లి తండ్రికి మటుకు రాదు. హస్బెండ్ వారసులు కూడా లేనప్పుడు మాత్రమే తల్లికి కానీ తండ్రికి కానీ వస్తుంది. మీకు ఓం ప్రకాష్ కేసు మీరు చదివే ఉంటారు. అది చదివితే మీకు అందులో ఉన్న అన్యాయం చాలా బాగా తెలుస్తుంది. హస్బెండ్ చచ్చిపోయాడనేసి అత్తమామల అమ్మాయిని ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తారు. అప్పుడు తల్లిదండ్రులు అమ్మాయిని హక్కుని చేర్చుకొని చదువు చెప్పిస్తారు. ఆ అమ్మాయి మంచి ఉద్యోగం వస్తుంది, చాలా ప్రాపర్టీ సంపాదించుకుంటుంది. విల్లు రాయకుండా చనిపోతుంది. వారసులు ఎవరున్నారు? ఇటు ముసలి తల్లి, అక్కడ చనిపోయిన భర్త చెల్లెలి కొడుకున్నాడు, ఇద్దరే ఉన్నారు వారసులు, ఇంకెవరు లేరు. సో సెక్షన్ 15 ప్రకారం ఎవరికి వెళ్తుంది? భర్త చెల్లెలి కొడుకు వెళ్తుంది, కానీ తల్లికి రాదు. సో ఇక్కడ అమెండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒక భర్త చెల్లెలి కొడుకే కాదు, మేనమా పిల్లలు కూడా వెళ్తుంది. ఎందుకంటే ఆ కాగ్నేట్స్ లిస్ట్ ఉంది. వాళ్ళందరూ లేకపోతే అప్పుడు వస్తుంది తల్లి తండ్రికి. కాబట్టి ఇది ఒకటి మీరు అందరూ గమనించాలి, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. విల్లు రాయమనండి, చట్టం సరిచేసే వరకు విల్లు రాయాలి. మీరంతా లాయర్లు, మీరు దీని గురించి చూడండి, వేయండి బిల్లు కోర్టులో, సుప్రీంకోర్టులో దీని గురించి అమెండ్ చేయించండి. ఇది ఒక రకంగా మీరు ముందు మనకి లీగల్ రైట్స్ ఉంటే మనం ఫైట్ చేస్తాం. అసలు లీగల్ రైటే లేకపోతే, ఇప్పుడు పర్సనరీ రైట్ మొన్నటిదాకా లేనప్పుడు మనం ఏం చేయలేము, ఇప్పుడు ఉన్నప్పుడు కనీసం ఫైట్ చేస్తాము. కాబట్టి ముందు లీగల్గా మనం అన్నీ కూడా ప్రొవిజన్స్ కావాలి. ఇదొకటి. రెండోది, అడల్టరీ మీద సుప్రీంకోర్టు ఎందుకు ఇచ్చిందో ఆ డెసిషన్ నాకైతే అర్థం కాదు. ఎందుకు ఇచ్చారు అంటే ఉమెన్ని హస్బెండ్ యొక్క ప్రాపర్టీగా చూస్తున్నారు కాబట్టి. ఆర్టికల్ నేనే రాసా, ఫస్ట్ ఆర్టికల్ నాది అడల్టరీనే, నేనే రాసా, ఉమెన్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది హస్బెండ్ అని రాసా. కానీ మేము ఏం చెప్పామంటే ఉమెన్ ప్రాపర్టీగా ఉంది కాబట్టి తీసేయమని చెప్పాల, హస్బెండ్ కూడా ఉమెన్ ప్రాపర్టీ చేయమన్నాం. అంటే భర్త భార్యకి ప్రాపర్టీ, భార్య భర్తకి ప్రాపర్టీ, అలా ఒకరికొకరు ప్రాపర్టీ చేయండి, కానీ ఒకళ్ళనే ప్రాపర్టీగా ఉంచకండి అని మేము సలహా ఇస్తే వాళ్ళు అది తీసేసి ఒక సివిల్ గ్రౌండ్ కింద పెట్టారు. సివిల్ గ్రౌండ్ వల్ల ఎంత ఇది వస్తాయి? వాడికి భార్య వద్దు కాబట్టి ఇంకో దాంతో పెట్టుకున్నారు, లేదా ఆవిడ భర్త వద్దు కాబట్టి ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్నాళ్ళు సీక్రెట్గా ఉంది, ఎందుకంటే అది క్రిమినల్ స్టాట్యూట్ బుక్లో పనిష్మెంట్ ఉంది కాబట్టి సీక్రెట్గా ఉంది. ఇప్పుడు అది తీసేశారు, భయం పోయింది. డైరెక్ట్గా ఆవిడ కానీ ఆయన కానీ వాళ్ళని బెడ్రూమ్లోకే తెచ్చుకుంటారు. ఎందుకని అడిగితే డైవర్స్ వేసుకో అంటే రోగి పాలే అడిగాడు, డాక్టరు పాలే అడిగాడు. ఎక్కడ ఫ్యామిలీ సిస్టమ్ ఏమైపోతుంది? పిల్లలు ఉంటే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అయిపోతారు. కాబట్టి అడల్టరీ క్రిమినల్ స్టాట్యూట్ బుక్లో ఉండాలి. భర్త వారు ఇంకొకటి కూడా ఉంది, వారు బతకుండగా పెళ్లి చేసుకుంటే బైబిల్ అంటున్నారు. అది కూడా అంత ఈజీగా అవ్వదు. అక్కడ సెకండ్ మ్యారేజ్ కూడా వ్యాలిడ్ అవ్వాలి, ఫస్ట్ మ్యారేజ్ కూడా వ్యాలిడ్ మ్యారేజ్. ఎవరు చేసుకుంటాడు వ్యాలిడ్ మ్యారేజ్? కాబట్టి శుభ్రంగా అవ్వదు. లేదా ఇంకొకటి భార్యతో సంబంధం ఉంటే అడల్టరీ అన్నారు. అసలు కన్సెంట్ లేకుండా చేస్తే రేప్ అంటున్నారు. సో ఒక పెళ్లి కాని అమ్మాయిని కన్సెంట్తో కలిసి ఉంటే ఏంటి పనిష్మెంట్? ఎక్కడా లేదు. సో ఇలాంటివన్నీ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేస్తే కానీ ముందు లీగల్గా మనం సాధిస్తే కానీ తర్వాత సాధికారత అనేది రాదు.
అలాగే న్యాచురల్ గార్డియన్. పిల్లలకి ఎవరు న్యాచురల్ గార్డియన్? ఫాదరా మదరా? ఫాదరే. గీతా హరిహరన్ కేసు వచ్చింది, సుప్రీంకోర్టు డెసిషన్ చూసేసి అందరూ ఆహా ఓహో అన్నారు. లేదు, ఇప్పటికీ కూడా గీతా హరిహరన్ కేసులో తర్వాత కూడా మదర్ ఈజ్ ది సెకండరీ సిస్టమే. ఎందుకని? అక్కడ కూడా 3 కండిషన్స్ ఇచ్చాడు. ఆఫ్టర్ అంటే నాట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్. ఆఫ్టర్ అంటే ఫాదర్ ఉన్నా కూడా న్యాచురల్ గార్డియనే ప్రొవైడెడ్ అని 3 కండిషన్స్ ఇచ్చాడు. ఏంటి? భర్త అనుమతి ఉండాలి ఇద్దరికి, లేదా భర్త నెగ్లెక్ట్ చేయాలి పిల్లల్ని, లేకపోతే డిజేబుల్డ్ లేదా మంచంలో ఉండాలి. అంటే మళ్ళీ కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవాలిగా నేను న్యాచురల్ గార్డియన్ అని. అంతేగాని ఆన్ పార్ విత్ ఈక్వల్ అవ్వలేదుగా. ఒక కస్టడీ మటుకు ఉమెన్కి ఇచ్చారు 5 ఇయర్స్ దాకా. ఎందుకు ఇచ్చారు? ఆ టైంలో మగవాడు పెంచలేదు, డైపర్స్ మార్చలేదు, బాటిల్స్ కడగలేదు, రాత్రి కూడా నిద్రపోరు పసిపిల్లలు, వాళ్ళు నిద్రపోచ్చడం చేత కాదు. చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. వాడు ఎందుకు ఏడుస్తాడో తెలీదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి కస్టడీ మటుకు ఇచ్చారు. 5 ఏళ్ళు దాటగానే వాడి స్నానం వాడే చేస్తాడు, వాడు అన్నం వాడే తింటాడు. కాబట్టి అప్పుడు ఫాదర్ ఇస్ ద న్యాచురల్ గార్డియన్ అన్నారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా లీగల్గా. ఇవన్నీ కూడా మీరు లాయర్స్, విమెన్, ఈవెన్ మీరు కూడా జడ్జ్ కూడా చాలామంది మీరు సపోర్ట్గా మాట్లాడారు. మీరు అందరూ కూడా ఒక లాయర్ అసోసియేషన్గా ఫామ్ అయ్యో ఏం చేస్తారో మీరు ఒక బిల్లు వేయడం వల్ల ఎవరి చేత నా వేయించి వీటి గురించి కూడా మీరు చూడాల్సిన ఎంతో కష్టపడితే తలాక్ అనేది తీయడం జరిగింది సుప్రీంకోర్టు. లేకపోతే వాళ్ళు అది రానంత వరకు వాడి ఇష్టం, వాడు ఎప్పుడైనా చెప్తాడు. నిన్న చెప్పానంటాడు, మొన్న చెప్పానంటాడు, నాకు ఇంకొకళ్ళని చెప్పమంటాడు, మా తండ్రి చెప్పమన్నాడని చెప్పానంటాడు. అసలు అర్థం లేకుండా ఉండేది. సో అది అంతా పోయింది. అలాగే మీరు డెఫినెట్గా కూడా ఇవన్నీ కూడా మార్చుకుంటే కానీ మనకి అవ్వడం అన్నది కూడా జరగదు. సో ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు లీగల్గా ఈక్వాలిటీ వస్తే తర్వాత వీ కెన్ ఫైట్ ఫర్ ఇట్. ఇంకా ఉన్నాయి చెప్పాలి కానీ టైం చాలా అయిపోయింది. ఈ బ్రీఫ్గా మీరు ఈ రెండింటిని, ఒకటి ఫాదర్ మదర్ని, ఒకటి అడల్ట్రీ ఉండాల్సింది. అడల్ట్రీ తీయడం అన్నది చాలా డేంజర్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మ్యారేజ్ అండ్ ఆల్సో టు ద చిల్డ్రన్, పర్టికులర్గా చిల్డ్రన్ ఉన్నప్పుడు. అలాగే ప్రాపర్టీ రైట్స్, బిల్లు రాసేయండి. బిల్లు రాయకపోతే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఫర్దర్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి ఏదో ఒకటి సాధించండి. అప్పుడే మనకి సాధికారత వస్తుంది. థ్యాంక్ యూ. చూడండి ఒకసారి తిరగండి మేడం. 1 more మేడం. మేడం ముఖ్యం మేడం. మేడం కలుగుతుందా? డయాసెక్షన్ లేకపోతే దగ్గరికి వెళ్ళిపోండి. నీకు కెమెరాకి రావట్లేదు కదా, కెమెరాకి రావట్లేదు కదా, అందుకే డయాసెక్షన్ అంటుంది. దగ్గరికి వెళ్ళిపోండి. ముఖ్యం మేడం. మమ్మ కొట్టేసా మేడం? కొద్ది వెనక్కి ఉంచండి మేడం. ఏమండి కొద్ది వెనక్కి. రైట్ మేడం. వచ్చేది సార్.